నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులను ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేశారు. మరి ఆ ట్వీట్లో ఆయన ఏం ప్రస్తావించారు అన్నది ఒకసారి చూద్దాం. నా అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతున్నాను అంటూ ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ ట్వీట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకేనా, మరి ఆయన చెల్లెలైనటువంటి షర్మిల, సునీతకు కూడా వర్తిస్తుందా? మరి ఈ ట్వీట్ని చూస్తే మరి షర్మిల, సునీత దగ్గరికి వెళ్ళి ఆయన రాఖీ కట్టించుకుంటారా అన్న అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తం అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడపడుచులను ఉద్దేశించి రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా ఆడపిల్లలు ఎదగాలి అంటున్నారు. ఆయన తోడుగా ఉంటాను అంటున్నారు. మరి గత 2-3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనందరం గమనిస్తూనే ఉన్నాము. ప్రతి సభలోనూ నా అక్క చెల్లెమ్మలు అనే వ్యక్తి మరి అక్క చెల్లెమ్మలకే ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. మరి ఈ ట్వీట్ని బట్టి చూస్తే మరి చెల్లెలు షర్మిల దగ్గరికి ఆయన వెళ్తారా, రాఖీ కట్టించుకుంటారా అన్న అనుమానం కూడా వస్తుంది. సో మీరేం చెప్తారు? ఆయన అందరూ అక్క చెల్లెమ్మలకి అని చెప్పి మాట్లాడతాడు, కానీ ఇంట్లో మటుకు చెల్లెమ్మకి ఇచ్చే విలువ లేదు. సరే, ఇంట్లో కాదు, మనం గతంలో చూసాం కూడా. జగన్మోహన్ రెడ్డి మహిళలతో బిహేవ్ చేసిన విధానం కూడా మనకు తెలుసు. ఎందుకంటే అమరావతి మహిళల్ని ఏ రకంగా మాటలు మాట్లాడాడు అంటే వాళ్ళతో, పోలీసులతో వాళ్ళని మానసికంగా, శారీరకంగా 2 రకాల ఇబ్బందులు పెట్టించాడు. జుట్టుబట్టి లాగటం, కడుపు మీద తన్నటం, వాళ్ళని నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళు రేపు అక్కడ వచ్చి ధర్నాల్లోకి రారు కదా అనే ఉద్దేశంతో ఆ రకంగా ఇబ్బంది పెట్టడం, అవన్నీ చూసాం కదా. అదంతా ఎలా మర్చిపోతున్నారు? ఏపీ ప్రజలు మర్చిపోరు కదా. నువ్వు మహిళలకు ఏమాత్రం విలువిచ్చావు అనేది. అది ఇంకొకటిసారి ఏం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా అపోజిషన్ లీడర్ అయిన లోకేష్ గారి మదరే కానివ్వండి, బాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు ఎవరైనా మర్చిపోతారా? మనం ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇవన్నీ మనము మహిళల్ని ఏ రకంగా కించపరిచాడు అసెంబ్లీ సాక్షిగా. అలాంటి వ్యక్తి ఈరోజు నువ్వు నీతులు మాట్లాడితే నమ్మే రకంగా ఎవరైనా ఉంటారా? నమ్ముతారా? నమ్మే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ మనకు ఒకటే అనిపిస్తుంది, చెల్లెలు వస్త్రధారణ గురించి మాట్లాడాడు, పుట్టుక గురించి మాట్లాడాడు, చెల్లెలు గురించి ట్రోల్ చేయించాడు. అలాంటి వ్యక్తి ఈరోజు అక్క చెల్లెమ్మలని మాట్లాడుతున్నాడు. విలువలు, విశ్వసనీయత అంటాడు. అంటే నీకు విలువలు తెలుసా? విలువలు తెలిసిన వ్యక్తి నువ్వు అలా చేస్తారా? సొంత చెల్లెల్ని ఏ రకంగా ట్రోల్ చేశావు, ఏ రకంగా మాట్లాడించావు? అంత పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి ఏ రకంగా బూతులు తిట్టించాడు సొంత చెల్లిని. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు మనకు అనిపిస్తుంది ఎన్ని రకాల డ్రామాలు చేస్తున్నాడు అధికారం కోసం. ఏమైనా చేయాలి, ఎలాంటి వాళ్ళైనా వాడుకోవాలి. తల్లి, చెల్లి, బాబాయి హత్య, బాబాయిని హత్య చేయించటము వాళ్ళే, మళ్ళీ దాన్ని సింపతి పొందాలనుకోవటము వాళ్ళే, వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళదాడి చేయించుకోవటం వాళ్ళే, వాళ్ళ మీద వాళ్ళు కోడికత్తి డ్రామా చేయించుకోవటము ఆయనే చేస్తాడు. ఇవన్నీ చేసినా కూడా ఆయన ఆలోచన ఏంటి? అధికార దాహం. సో లక్షల కోట్లు కూడబెట్టాలి, ఇదే ఆయన ఆలోచన విధానం. ఇంకా వేరే ఏం లేదు ఆయనకి. లక్షల కోట్లు కూడబెట్టుకోవాలి, అధికారంలో ఉండాలి. ఈ ఒక్క ఆలోచనతోనే దేనికైనా దిగజారిపోయాడు. కుటుంబాన్ని, వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేశాడు. వాళ్ళ కుటుంబమే కానివ్వండి, తర్వాత రాష్ట్ర ప్రజలే కానివ్వండి, రాష్ట్ర ప్రజల్లో ఉన్న మహిళల్ని ఎస్పెషలీ. ఎందుకంటే మనం చూసాం ఈ లిక్కర్ మూలాన ఎంతమంది చనిపోయారు. ఎందుకంటే ఇవన్నీ కల్తీ మద్యం, సొంత బ్రాండ్లు చేశాడు. సో దాని మూలాన ఎంతమంది వితంతువులయ్యారు. వీళ్ళందరి బాధ, ఉసురు కూడా ఆయనకే ఉంటుంది కదా. ఎందుకంటే మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడ్డ బాధలు వేరే ఏ ప్రభుత్వంలో కూడా లేదు. మహిళలకి అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ రకంగా ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళని, మహిళల్ని ఇంకో రకంగా మాట్లాడటం జరగలేదు. వాళ్ళ ఫొటోసే కానివ్వండి, వాళ్ళ మాటలే కానివ్వండి. సో అంటే వీక్ పర్సన్ అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే రకంగా హింస పెట్టాడు. సో అవన్నీ ఎలా మర్చిపోతాం? ఎవరు మర్చిపోయే పరిస్థితిలో కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తే ఎవరు వినటానికైతే రెడీగా లేరు కదా. సో ఖచ్చితంగా ఆయనే ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మాట్లాడే మాటలకి, నేను చేసిన పనులకి ఎక్కడైనా పొంతనుందా,
ఎక్కడైనా లింక్ సింక్ అవుతుందా అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు. అంటే ఎవరికైనా మామూలుగా చెప్తూ ఉంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పి. మరి ఇంట్లో చెల్లెమ్మలకే న్యాయం, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, వాళ్ళ ప్రయాణంలో నేను తోడుగా ఉంటాను అంటే ఇంట్లో వాళ్ళు చేసే ప్రయాణానికే తోడుగా లేని వ్యక్తి ఇప్పుడు ఈ రకంగా ట్వీట్ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఆయన చెప్పినట్టు ఆడపడుచులు నమ్ముతారంటారా ఆయన ఈసారి? ఆయన ఎవరు ఆడపడుచుల కంటే సొంత చెల్లెల్ని వాడుకొని, అంటే ఇక్కడ ఆ వాడుకొని అన్న దానికి మీనింగ్ ఏంటంటే పాదయాత్ర చేసింది కదా షర్మిల గారు, అంటే ఆయన మహిళల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చాడు, అంతేగాని ఆయన మహిళలకు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ చేసిన పాదయాత్రే కానివ్వండి, వాళ్ళ చెల్లెలు తల్లిని కూడా తిప్పుకొని ఒక రకంగా అంటే ఆవిడ్ని గౌరవ అధ్యక్షురాలని ఒక పోస్ట్ ఇచ్చాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ పోస్ట్ని ఆవిడతోనే రాజీనామా చేయించాడు. ఇవన్నీ మనం చూస్తుంటే ఆయనకు అధికారం కోసం వచ్చే వరకు ఒక రకంగా మహిళలందరినీ ఒక రకంగా వాడుకోవటం మొదలుపెట్టాడు. అంటే సునీత గారిని కూడా చూసాం కదా, ఒక టైంలో ఆవిడతోనే చెప్పించాడు, ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద నాకు అనుమానం ఉంది అని ఆ సునీత గారితోనే చెప్పించి ఆవిడకి ఇవన్నీ తెలిసి వచ్చేటప్పటికి అధికారం తెలుగుదేశంకు పోవటం జరిగింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం జరిగింది. సరే ఇవన్నీ ఆవిడ తెలుసుకొని తప్పు తెలుసుకునేటప్పటికి చాలా మార్పులు వచ్చాయి. సరే మార్పులు వచ్చిన తర్వాత అయినా ఏదైనా చెల్లెలకి కానీ సొంత బాబాయికైనా ఏమైనా చేస్తాడా అని అనుకుంటే అది చేయలేదు కదా. బాబాయిని చంపిన వాళ్ళని కొమ్ము కాశాడు. సో చెల్లెలు ఇప్పటికి కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతా పాపం సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు అని ఇలా కోర్టుల చుట్టూ ఎమ్మట తిరుగుతూనే ఉంది కదా. సో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ పిన్నియే కావచ్చు, సౌభాగ్యమ్మ గారే కావచ్చు, అందరూ కూడా అడిగారు కదా న్యాయం చేయమని చెప్పి. సో ఎక్కడ వాళ్ళకే న్యాయం జరగల, కుటుంబంలో ఉన్న మహిళలకే న్యాయం చేయలేని వాడివి నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేశావు? సో రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఈ 5 ఏళ్లలో ఇబ్బంది పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే కదా. సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఎవరు మర్చిపోరు. ఆయన ఇలాంటివి చెప్తుంటే ప్రజలకు కూడా, మహిళలకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే అవుతాయి ఇవన్నీ. సో ఎక్కడ మహిళలకి ఇచ్చే గౌరవం ఎక్కడా ఇవ్వలేదు కూడా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.